నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. దీంతో కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హస్తినాకు క్యూ కట్టారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని విన్నవించుకుంటున్నారు. లేటెస్ట్గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. మంత్రి పదవి కోసం ఆయన రాహుల్కు విజ్ఞప్తి చేసినట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి తనకు మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నుండి తిరిగి కాంగ్రెస్లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు అనేక వేదికలపైన ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అనేకసార్లు బహిరంగంగానే మాట్లాడారు. లేటెస్ట్గా రాహుల్ గాంధీతో ఆయన భేటీ కావడంతో క్యాబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కే ఛాన్స్ ఉందంటూ కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. కాగా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు. కొద్ది రోజుల కిందట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని ఏకంగా తన ఫ్యామిలీతో రాహుల్ గాంధీని కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి రాహుల్కు వివరించినట్టు తెలిసింది. రాహుల్తో పరిగి ఎమ్మెల్యే భేటీ కావడంతో అటు కాంగ్రెస్ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రి పదవి కోసం అధిష్టాన పెద్దలను కలిసి నేతలు వినతి పత్రాలు ఇవ్వడం, విజ్ఞప్తులు చేస్తుండడంతో చాలామంది ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను స్పీడప్ చేశారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు అధిష్టానం నుండి పిలుపు వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలవడంతో మంత్రివర్గంలో చోటు ఖాయమంటూ చర్చ జరుగుతుంది. ప్రసాద్ కుమార్ గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని స్పీకర్ రాహుల్ను కోరినట్టుగా సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలోనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించకపోవడంతో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నేతలు వెళ్ళి ఆయనను బుజ్జగించారు. లేటెస్ట్గా శనివారం కోహెడలో ఫ్రూట్ మార్కెట్ అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాంప్లెక్స్కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎదుట మల్రెడ్డి రంగారెడ్డి వర్గీయులు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డిలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు ఢిల్లీ బాట పట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొంతకాలంగా త్వరలో ఇక మంత్రివర్గ విస్తరణ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళైతే మాత్రం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో లాబింగ్ కల్చర్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. దీంతో ఇక అధిష్టాన ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండడంతో అధిష్టాన పెద్దలను కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే మాత్రం ఢిల్లీలో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో తమకు మంత్రి పదవి ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఈ కారణాల వల్ల ఈ సమీకరణాల వల్ల తమకు ఆ అవకాశం ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా వేడుకుంటున్నారు. వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. 3-4 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మనకు తెలుసు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం బహిరంగంగా చాలాసార్లు కూడా మాట్లాడారు. తాను బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వస్తున్నప్పుడే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నీకు మంత్రి పదవి తప్పకుండా ఇస్తామని కూడా హామీ ఇచ్చారట. కానీ సొంత స్వయాన వాళ్ళ అన్న మంత్రిగా ఉన్న సందర్భంలో ఇక జిల్లాలో కొన్ని సమీకరణల కారణంగా ఇక ఇతరత్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంశాల కారణంగా కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదు.
ఇదే ఎత్తున దీంతో ఇక నాకు ఇవ్వాల్సిందే అని కూడా ఆయన అడగడం, ఇదే సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఉందని కూడా చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చెప్పారు. మరి త్వరలో మరి రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో ఆయనకు మంత్రి పదవి రాబోతుందని అయితే మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. అది నిజం అవుతుందని కూడా చాలామంది కోరుకుంటున్నారు. దానిపైన మాత్రం త్వరలో ఒక క్లారిటీ రాబోతుంది. ఇక రంగారెడ్డి విషయానికి వద్దాం. రంగారెడ్డి విషయానికి వస్తే మాత్రం ఇప్పుడైతే మాత్రం రంగారెడ్డి నుండి ఒక్క మంత్రి కూడా ప్రాతినిధ్యం లేదు. దీంతో మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుండి అయితే మాత్రం ప్రాతినిధ్యం ఇవ్వాలని ఇటు పరిగి ఎమ్మెల్యే, ఇటు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ఇక లేటెస్ట్గా అయితే మాత్రం ఇక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే మాత్రం తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే, నాకు మంత్రి పదవిని ఇవ్వండి, లేకపోతే మా జిల్లా నుండి ఎవరికి ఇచ్చినా కానీ నేను సహకరిస్తాను, ఎవరికి ఇచ్చినా కానీ నేను మద్దతు ఇస్తాను, ఎవరికో ఒకరికైతే ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన సంచలనమైన ప్రకటన చేశారు. ఇది కొత్తగా చేసింది కాదు, గతంలో చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు, నేను నా సామాజిక వర్గమే అడ్డుగా ఉంటే, ఒకవేళ మంత్రి పదవి ఇవ్వడానికి నా సామాజిక వర్గమే అడ్డుగా ఉంటే మాత్రం నేను నా పదవికి రాజీనామా చేస్తాను, ఒక జనరల్ క్యాండిడేట్ కూడా పెడతాను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిని పెడతాను, ఆయనను గెలిపించుకుంటాను, ఆయనకన్నా ఇవ్వండి, నాకు కావాలని కాదు, నా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వండి, ఎందుకంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ప్రాతినిధ్యం ఉంటే పనిచేస్తాయి. ఎందుకంటే 3 కార్పొరేషన్లుగా విభజించారు, అందులో భాగంగా ఇబ్రాహీంపట్నంతో పాటు చాలా వార్డులు కూడా దీని కిందికి వస్తాయి, ఇక్కడ ప్రాతినిధ్యం ఇస్తే ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఆయన సంచలనమైన ప్రకటన కూడా చేశారు. మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఆయన ప్రయత్నాలు చాలా నెల్లిగా చేస్తున్నారు. లేటెస్ట్గా రామ్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా రాహుల్ గాంధీని కలవడం, వినతి పత్రం ఇవ్వడం కూడా మొత్తం సంచలనంగా మారిపోయింది. ఆయనకు కూడా త్వరలో ఇక మంత్రి పదవి రాబోతుందా అనే ప్రచారానికి జోరందుకుంది రాహుల్ గాంధీని కలవడం ద్వారా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ నుండి సుదీర్ఘంగా ఉన్నారు, డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదే సందర్భంలో పార్టీకి చేసిన సేవలకు గాను ప్రస్తుతానికైతే మాత్రం నాకు ఈ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి, నేను రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇక రంగారెడ్డి జిల్లాకు ఎవరికి కూడా మంత్రిగా ప్రాతినిధ్యం లేదు, చాలా కీలకము రంగారెడ్డి జిల్లాకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుభవానికి నాకున్న సేవలకు గాను అవకాశం ఇవ్వండి కూడా ఆయన ప్రయత్నం ఏం చేస్తున్నారు. ఇవన్నీ ఇట్లా ఉంటే ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అయితే మాత్రం ఆయన కూడా గెలిచిన కొత్తలో, ప్రభుత్వం ఫామ్ అయిన కొత్తలో మంత్రి పదవి కన్ఫామ్ అని కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ పలు రాజకీయ సమీకరణ కారణంగా, ఇక రకరకాల అంశాల కారణంగా ఆయనకు స్పీకర్ పదవి అనేది వరించింది. కానీ మంత్రిగా ఉన్న స్వేచ్ఛ, మంత్రిగా ఉన్న అధికారాలు స్పీకర్గా రాజ్యాంగ పదవి కావడంతో కొన్ని ఆయనకు ఇబ్బందికరంగా మారడం, పూర్తి స్థాయిలో ఇక రాజకీయాలపైన కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి, స్పీకర్ స్థాయిలో హుందాగా కొన్ని సందర్భాల్లో కొన్ని అడ్డుగా ఉన్న కారణంగా మంత్రి పదవి ఉంటే బాగుండేది, ఇంకా నేను చాలా ఎక్కువగా పనిచేసేవాడిని, ఎక్కువ మందికి కలిసేవాడిని, రకరకాల కార్యక్రమాలు చేసే అవకాశం ఉండేది, కానీ స్పీకర్గా ఉండడం వల్ల అది ఇబ్బందిగా ఉంది, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా ఉన్నాను, ఇప్పుడు కూడా మంత్రి పదవి నాకు ఇస్తే బాగుంటుంది, స్పీకర్ కంటే మంత్రి పదవి నాకు కావాలని కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళి ఆయన స్టైల్లో ఆయనే రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలిసినట్టయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. ఇక ఆయనకు త్వరలో మరి బెర్త్ కన్ఫర్ము, హోంమంత్రిగా ఇక గడ్డం ప్రసాద్ కుమార్ అంటూ కూడా మీడియాలో కథనాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి అది ఏమవుతుందో చూడాలి. ఏదేమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. చాలా మంది అయితే మాత్రం వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే మాత్రం ఇటు రాష్ట్ర పరిధిలో, ఇటు అధిష్టాన పరిధిలో కూడా లాబింగ్ చేస్తున్నారు. మరి ఆ లాబింగ్లో ఎవరికి వరిస్తుంది, ఎవరు కొత్తగా మంత్రులు కాబోతున్నారు, మరి ఉన్న వాళ్ళలో ఎవరిదైనా పదవులు తీసేస్తారా, లేకపోతే ఉన్న 2 ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం కొన్ని రోజుల్లో ఈ అంశానికి ఒక క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ సంబంధించిన అంశానికి ఇక సీఎం కుర్చీ మార్పు పైన ఫోకస్ పెట్టారు, అది అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ తెలంగాణ పైన అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. త్వరలో మరి ఈ అంశంపై ఓ క్లారిటీ రాబోతుంది.